ఈరోజు విజయవాడలో డైరెక్టర్ ఫర్ సెకండరీ హెల్త్ని కలిసి తల్లి పిల్లల హాస్పిటల్ ఆదోనిలో ఏదైతే ఉందో ఇది చాలా రద్దీగా ఉంటుంది. ఆదోనితో పాటుగా మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్ణాటక నుంచి కూడా సుమారుగా 250 కిలోమీటర్ల పరిధిలో చాలామంది పేషెంట్లు ఆదోని తల్లి పిల్లల హాస్పిటల్కి వస్తారు. సుమారుగా ప్రతి నెల 450 డెలివరీలు అవుతాయి. సర్జరీలు అవ్వడం కష్టంగా ఉంది. ఇప్పటికే విపరీతమైన రద్దీ వల్ల మధ్యాహ్నం పైన డెలివరీలు, సర్జరీలు చేయడం చాలా కష్టంగా ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదో కష్టపడి దాన్ని నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఉదాహరణకు కర్నూలులో పెద్ద హాస్పిటల్ ఉంది, తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది. అక్కడ కర్నూలు జిల్లా మొత్తానికి కూడా అక్కడ 700 ఆపరేషన్లు, 700 డెలివరీలు అయితే నెలకి, ఆదోనిలో ఒక్క నెలకి 450 డెలివరీలు అవుతున్నాయి. అక్కడ కర్నూలులో ఉన్న హాస్పిటల్